న్యాయస్థానాలలో మీ వాదనను బలంగా వినిపించడం జరిగింది. సింగిల్ జడ్జి దగ్గర మీకు వ్యతిరేకమైన నిర్ణయం వస్తే డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసి మీ పక్షాన బలమైన వాదనలు వినిపించి అన్ని న్యాయపరమైన చిక్కులను ఛేదించి ఈరోజు మీ తల్లిదండ్రులు కన్న కలల సాకారం చేయడానికి మీతో పాటు ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణంగా కృషి చేసి మీరు తెలివైన నైపుణ్యం కలిగిన క్రమశిక్షణ కలిగిన అధికారులు అవుతారనే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. ఒక అధికారి కావడం అనేది ఒక జీవితకాల లక్ష్యం. ఒక అధికారిగా గుర్తింపు గౌరవం పొందాలి అని అంటే మీరు 30-35 సంవత్సరాల మీ సర్వీస్ కాలంలో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులం అయిపోయినాం కదా, అవకాశం వచ్చింది కదా అని మన బాధ్యతను మర్చిపోతే మనుషులుగా మనం పతనమైనట్టే. మనం అధికారులుగా మన బాధ్యతను విడిచిపెట్టినట్టే. అందుకే యువమిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరే మా ప్రతినిధులుగా భావిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమమైన అభివృద్ధి కార్యక్రమాలైనా అత్యంత నిరుపేదలకు చేరాలి అని అంటే మీరు ప్రదర్శించే చొరవనే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చగలుగుతాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, ఓ పేదవాడి రేషన్ కార్డు చేరాలన్నా, ఒక సన్నబియ్యంతో పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా, లేకపోతే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలన్నా, లేదా రైతుకు రుణమాఫీ జరిగి ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నా మీరే మా కళ్ళు, మీరే మా చెవులు, మీరే మా ప్రతినిధులు. నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరైనా. అందుకే ఈ శిక్షణ, ఈ ఫౌండేషన్ కోర్స్ 43 రోజులు మీరు ఏదైతే శిక్షణను అందుకున్నారో అనుభవజ్ఞులందరూ మీకు ఈరోజు పాఠాలు నేర్పినరు. ప్రొఫెసర్ పాండ్ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే గోపాలకృష్ణ నాయుడు గారి నుంచి చాలామంది అధికారులు